వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. ఉప్పల్లో ధనాధన్, రాజస్థాన్పై హైదరాబాద్ గెలుపు. రాజస్థాన్ 242 పరుగులకు 6 వికెట్లు నష్టపోగా హైదరాబాద్ 286 పరుగులకు 6 వికెట్లు నష్టపోయింది. బ్యాటింగ్లో సూపర్ షో చూపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ IPL 18లో బోనిచ్చేసింది. ఇషాన్ కిషన్ 47 బాల్స్లో 11 4లు 6 6లతో 106 నాట్అవుట్. మెరుపు సెంచరీకి తోడు ట్రావిస్ హెడ్ 67 పరుగులు, క్లాసెన్ 34 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి 30 పరుగులు చెలరేగడంతో ఆదివారం ఉప్పల్లో జరిగిన IPL లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ 44 రన్స్ తేడాతో రాజస్థాన్ రాయల్స్పై గెలిచింది. ముందుగా SRH 20 ఓవర్లలో 286కు 6 వికెట్లు నష్టపై స్కోర్ చేసింది. తర్వాత రాజస్థాన్ 20 ఓవర్లలో 242 పరుగులకే 6 వికెట్లు నష్టపై స్కోర్కే పరిమితమైంది. ధ్రువ్ జురేల్ 70, సంజు శాంసన్ 66, హెట్మయర్ 42, శుభం దూబే 34 నాట్అవుట్ రాణించిన ప్రయోజనం దక్కలేదు. బంగారం 880 తగ్గింది. 3 రోజులుగా స్వల్పంగా దిగొస్తున్న రేట్లు ఈ నెల 20న 90,660, ఇప్పుడు 89,780. బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరి నుంచి క్రమంగా పెరుగుతూ 90,000 దాటిన గోల్డ్ రేటు గత 3 రోజుల్లో 880 తగ్గింది. 20 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర గురువారం రికార్డు స్థాయిలో 90,660కి పెరగగా తాజాగా ఆదివారం నాటికి 89,780కి తగ్గింది. వాస్తవానికి గోల్డ్ ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయి నుంచి మరింతగా పెరుగుతాయని భావించారు. మరో హెడ్లైన్ చూడొచ్చు. డీలిమిటేషన్పై నేడు అసెంబ్లీలో తీర్మానం. డీలిమిటేషన్ను 25 ఏళ్ల పాటు వాయిదా వేయాలని జనాభా దామాషా ప్రోరేటా ప్రకారం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో సోమవారం తీర్మానం చేయనున్నారు. మరో హెడ్లైన్ చూడొచ్చు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు అప్పుల గండం. బడ్జెట్లో ఈ శాఖకు 23,373 కోట్లు. ఇందులో అప్పుల చెల్లింపులకే 10,000 కోట్లు. ఒక్క కాళేశ్వరం కిస్తీలకే 7,000 కోట్లు. సిబ్బంది జీతభత్యాలకు మరో 1,600 కోట్లు. ఇవన్నీ పోను మిగిలేవి 12,000 కోట్లే. వీటితో ప్రాధాన్య ప్రాజెక్టుల పూర్తి కష్టమే. ఈ ఏడాది చివరికల్లా పాలమూరు, డిండి, సీతారామ SLBC పూర్తి చేయాలని సర్కార్ టార్గెట్. ఇవన్నీ పూర్తి కావాలంటే 30,000 కోట్లకు పైనే అవసరం. సాగునీటి ప్రాజెక్టులకు అప్పులు గండంగా మారాయి. ఇరిగేషన్ శాఖకు ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో 23,373 కోట్లు కేటాయించగా అందులో శాఖ పరిధిలోని అప్పుల చెల్లింపులు ఇతర ఖర్చులకే 11,000 కోట్లకు పైగా పోనున్నాయి. అప్పులకు మొత్తం 10,000 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇందులో ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు లోన్ కిస్తీలకే 7,000 కోట్ల మేర చెల్లించాల్సిన పరిస్థితి. సిబ్బంది జీతభత్యాలకు మరో 1,600 కోట్లు పోనున్నాయి. ఇక మిగిలిన 12,000 కోట్లతోనే ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చూసుకోవడంతో పాటు కొత్త ప్రాజెక్టులను పూర్తి చేయవలసి ఉంది. అయితే ఈ ఏడాది చివరికల్లా కొన్ని ప్రాధాన్య ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకోగా ఈ నిధులతో అది సాధ్యమవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రాచలం సీతారాముల కళ్యాణానికి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో అధికారులు, అర్చకులు ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి వేద ఆశీర్వచనం ఇచ్చి ప్రసాదం జ్ఞాపికలను అందజేశారు. ఫండ్స్ ఇస్తాం, డోంట్ వరీ, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ. CDP SDF నిధులు మంజూరు చేస్తాం. వీటి కింద బడ్జెట్లో 3,000 కోట్లు పెట్టినాం. ఇబ్బందులేమున్నా డైరెక్ట్గా నాకు చెప్పండి. నియోజకవర్గాల్లో సమస్యలపై దృష్టి పెట్టండి. ప్రభుత్వం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచన. నియోజకవర్గాల్లో అత్యవసరంగా చేపట్టవలసిన అభివృద్ధి పనుల విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, అందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ CDP స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ SDF కింద ఎమ్మెల్యేలకు అవసరమైన నిధులు ఇస్తామని భరోసా ఇచ్చారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అధికారంలోకి వచ్చి 15 నెలలైన నియోజకవర్గాల్లో పెద్దగా అభివృద్ధి పనులు చేపట్టలేకపోయామని కొందరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. చేసింది చెప్పుకోకపోతే ఎట్లా? ఇంత తక్కువ కాలంలో ఈ స్థాయిలో పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఏ ప్రభుత్వం చేపట్టలేదని ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యేలు వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడం లేదని, ఈ విషయంలో అప్రమత్తత లేకపోతే ప్రతిపక్షాలు ఎదురుదాడి చేస్తాయని ఆయన హెచ్చరించినట్టు తెలిసింది. ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం, సమస్యలు వింటున్నాం, వాటిని పరిష్కరిస్తున్నాం అనేలా ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాలి.
సిడిపి, ఎస్డిఎఫ్ మాత్రమే కాకుండా ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్ల కింద ఎన్ని నిధులు కేటాయించింది, వాటితో నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఏమేం పనులు చేయవచ్చో తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మరో హెడ్లైన్ చూడొచ్చు. ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీకి సర్కార్ సిద్ధమైంది. అర్హులైన రేషన్ కార్డులందరికీ ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కిలోల సన్నబియ్యం అందించనుంది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 30న హుజూర్ నగర్లో సీఎం ప్రారంభించనున్నారు. ఉక్రెయిన్పై డ్రోన్ల వర్షం, కాల్పుల విరమణపై ఓవైపు చర్చలు జరుగుతుండగానే ఉక్రెయిన్పై రష్యా శనివారం అర్ధరాత్రి డ్రోన్లతో భీకరంగా దాడి చేసింది. ఈ దాడుల్లో 7 చనిపోయారు. రష్యా 147 డ్రోన్లను ప్రయోగించిందని, వాటిలో 97 డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్ తెలిపింది. కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, 3 మృతి. సూర్యాపేట జిల్లాలో ప్రమాదం, ఒకరి పరిస్థితి విషమ, మృతుల్లో 8 ఏళ్ల చిన్నారి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. హన్మకొండలో బైక్ను టిప్పర్ ఢీకొట్టగా 2 మృతి. స్నేహితుడిని వేటాడి గొడ్డలతో నరికి చంపినరు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో దారుణం, పాత కక్షల నేపథ్యంలో యువకుడి హత్య. బీఆర్ఎస్ దొంగ నోట్లు ముద్రించింది. బీదర్లో ఆ పార్టీ అగ్రనేత ప్రింటింగ్ ప్రెస్లో ఈ వ్యవహారం నడిచిందంటున్న బండి సంజయ్. ఎన్నికల టైంలో బీఆర్ఎస్ పంచినవన్నీ దొంగ నోట్లే. లిక్కర్ దొంగలంతా ఒకే చోట జమై డ్రామాలు ఆడుతున్నారు. కరీంనగర్లో ఎమ్మెల్సీల సన్మాన సభలో వ్యాఖ్యలు. బీదర్లో బీఆర్ఎస్ అగ్రనేతకు ఓ ప్రింటింగ్ ప్రెస్ ఉండేదని, ఆ ప్రెస్లో బీఆర్ఎస్ పాంప్లెట్స్ కాకుండా దొంగ నోట్లు ముద్రించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో సిద్దిపేట ఎస్పీగా పనిచేసిన ఆఫీసర్ తనకు ఈ విషయం చెప్పారని ఆయన తెలిపారు. పేర్లు రాసి పెట్టండి, పవర్లోకి వచ్చినాక ఒక్కొక్కని సంగతి చెప్తాం. రిటైర్డ్ అయి వేరే దేశానికి పోయిన రప్పించి అన్ని లెక్కలు సెటిల్ చేస్తా అంటున్న కేటీఆర్. నేను కేసీఆర్ అంతా మంచోణ్ణి కాదు. దక్షిణాదిపై డీలిమిటేషన్ కత్తి, రేషన్ బియ్యం పంచి రాముడి తలంబ్రాలనే కథ చెప్పినరు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కామెంట్స్. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీసులు ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతున్నారని, తాను కేసీఆర్ అంతా మంచోణ్ణి కాదని, వారి పేర్లు రాసి పెడితే అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కని సంగతి చెప్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. పేర్లు చేర్చాలని అప్లై చేసుకుంటే పిల్లల పేరుపై రేషన్ కార్డులు. ఈ నెల కోటా రేషన్ కూడా మంజూరు. కొత్త కార్డుల జారీలో గందరగోళం. కొత్త రేషన్ కార్డుల జారీలో గందరగోళం నెలకొంది. దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామందికి ఇప్పటికీ రేషన్ కార్డులకు అప్రూవల్స్ రాలేదు. మరోవైపు 5 ఏళ్లలోపు చిన్నారుల పేరిట కొత్త రేషన్ కార్డులు మంజూరవుతున్నాయి. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులో తమ పిల్లల పేర్లను చేర్చాలని పేరెంట్స్ దరఖాస్తు చేసుకుంటే అధికారుల తప్పిదంతో నేరుగా పిల్లల పేర్లతోనే కొత్త కార్డులు అప్రూవల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈ నెలవారికి రేషన్ కోటా కూడా మంజూరైంది. కొత్త కార్డుల పంపిణీ ఇంకా మొదలు కానప్పటికీ ఆన్లైన్లో అప్రూవల్స్ ఇస్తూ అప్డేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వివిధ గ్రామాల్లో ఇలా వందలాది మంది పిల్లలకు రేషన్ కార్డులు మంజూరైనట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. మరోవైపు కొత్తగా పెండ్లై రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారికి మాత్రం రేషన్ కార్డులు ఇంకా రాలేదు. దరఖాస్తు చేసుకున్న వారి పేరు గతంలో ఎక్కడ ఏ రేషన్ కార్డులో ఉండకూడదనే నిబంధనకే ఇందుకు కారణం. ముందుగా పాత కార్డులో పేరు తొలగించుకొని కొత్తగా అప్లై చేసుకున్న వారికి మాత్రమే కొత్త కార్డులు ఇస్తున్నారు. ఆధార్ అప్డేట్కు తిప్పలు. హైదరాబాద్లోని రీజనల్ సెంటర్ చుట్టూ తిరుగుతున్న జనం. ఏళ్లకేండ్లుగా పరిష్కారం కాని సమస్యలు. పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ కోసమే ఎక్కువ మంది రాక. 5 నుంచి 15 ఏళ్ల లోపే అప్డేట్ చేసుకునేందుకు ఛాన్స్. 5 రాష్ట్రాల నుంచి వస్తున్న పబ్లిక్. రోజుకు 250 మందికే టోకెన్ల కోసం రోజుల తరబడి పడిగాపులు. ఆధార్లో అప్డేట్స్ కోసం జనం తిప్పలు పడుతున్నారు. కొన్ని రకాల అప్డేట్స్ కోసం హైదరాబాద్లోని ఆధార్ రీజనల్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నారు. ఏళ్లకేండ్లుగా తిరుగుతున్న సమస్యలు పరిష్కారం కావడం లేదని బాధితులు వాపోతున్నారు. మరో హెడ్లైన్ చూడొచ్చు. బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా హరిశంకర్ గౌడ్. బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా సూదగాని హరిశంకర్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ బేగంపేటలోని హోటల్ టూరిజం ప్లాజాలో ఆదివారం జరిగిన బీసీ జేఏసీ కోర్ గ్రూప్ సమావేశంలో బీసీ నాయకులు ఆయన్ను ఎన్నుకున్నారు. మరో హెడ్లైన్ చూడొచ్చు. ఇక్కడ మనం ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో నేడు సుప్రీంకోర్టులో సర్కార్ అఫిడవిట్. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో రాష్ట్ర సర్కార్ సుప్రీంకోర్టులో సోమవారం అఫిడవిట్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. కారు గుర్తుపై గెలిచి పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు. స్పీకర్ నిర్ణయం ఆలస్యాన్ని సవాల్ చేస్తూ ఈ ఏడాది జనవరి 15న బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో 3 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. వీటిపై గత విచారణ సందర్భంగా కోర్టు కీలక కామెంట్స్ చేసింది. స్పీకర్కు తగినంత నిర్ణయం అంటే ఎంతో చెప్పాలని సూచించింది. అలాగే ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. వీరంతా మార్చి 22 లోపు అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశిస్తూ మార్చి 25కు విచారణను వాయిదా వేసింది.
మరో హెడ్లైన్ చూడొచ్చు. కాంగ్రెస్ సర్కార్తోనే అర్హులకు ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో కేసీఆర్ మోసం చేసిండంటున్న వివేక్. కమిషన్లు, సొంత సంపాదన పెంచుకునేందుకు కాళేశ్వరం కట్టిండు. 1.25 లక్షల కోట్ల ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిండని ఫైర్. చెన్నూరును మోడల్ నియోజకవర్గంగా మారుస్తానని వెల్లడి. చెన్నూరు మండలం పొక్కూరులో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే వివేక్. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుంటుందని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో చెన్నూరును రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఆయన ప్రకటించారు. ఆదివారం మంచిర్యాల జిల్లా చెన్నూరు, కోటపల్లి మండలాల్లో కేతన్పల్లి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే వివేక్ పర్యటించారు. సుమారు 90 లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదివారం రాత్రి కేతనపల్లి మున్సిపాలిటీలోని రామకృష్ణాపూర్ ఏ జోన్ బిలాల్ మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్ విందులో మత సామరస్యానికి, ఐక్యతకు నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తుందని, నియోజకవర్గంలో ముస్లిం కమ్యూనిటీ అభివృద్ధి కోసం 70 లక్షల ఫండ్స్ మంజూరు చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఇక ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని వివేక్ వెంకటస్వామి అన్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. తాగునీటి కొరత ఉన్న చోట విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బోర్డులు వేస్తున్నట్లు చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ను 10 లక్షలకు పెంచిందని తెలిపారు. ఈ సందర్భంగా పొక్కూరు గ్రామానికి చెందిన యువతి సంపూర్ణ మాట్లాడుతూ, తాను అనారోగ్యంతో చావు బతుకుల మధ్య ఉంటే ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సీఎం రిలీఫ్ ఫండ్ అందించి ఆదుకున్నారని తెలిపింది. వనపర్తిలో నిర్వహించిన సిపిఐ శత జయంతి సభలో మాట్లాడుతున్న కూనంనేని, స్థానిక ఎన్నికల్లో సొంతంగా పోటీ, కాంగ్రెస్తో పొత్తులు శాశ్వతం కాదు. కూనంనేని సాంబశివరావు వెల్లడి. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బీఆర్ఎస్కు లేదు. ఒకేసారి 20,000 కోట్ల రుణమాఫీ చేసినామంటున్న మంత్రి తుమ్మల. రుణమాఫీలో తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా నిలిచిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రుణమాఫీ అమలు చేయలేక చేతులెత్తేసిన బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఇక ఒకే గొడుగు కిందికి పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలను ఒకే గొడుగు కిందకు తెచ్చింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల సాధికారతకు, వాటిని తయారు చేయడానికి ఈ పాలసీ దోహదపడుతుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణలో 65 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, సెర్ఫ్, పేద మహిళల కోసం మున్సిపల్ ఏరియాల్లో మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, మెప్మా ఏర్పాటు చేశారు. మహిళలు గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి, సమగ్ర అభివృద్ధికి ఈ సంస్థలు దోహదపడుతున్నాయి. రాష్ట్రంలో 4.37 లక్షల సహాయక సంఘంలో 47.40 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వివోలు 18,000 మంది, మండల మహిళా సమైక్యలు 553 ఉండగా 32 జిల్లాల సమైక్యలు ఉన్నాయి. అర్బన్ ప్రాంతాల్లో 1.72 లక్షల మహిళా సంఘాలు ఉండగా 17.60 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. 189 పట్టణాల్లో 6,367 ఏరియల్ లెవెల్ ఫెడరేషన్లు ఉన్నాయి. మహిళలను 3 అంచెల వ్యవస్థలోకి సమీకరించారు. 1 కోటి మంది మహిళలను స్వయం సహాయక బృందంలోకి తీసుకురావడం, స్వయం సహాయక బృందాలు వాటి సమైక్యలను కోటీశ్వర్లుగా మార్చడం వంటి లక్ష్యాలను విస్తృతం చేసి బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఇప్పుడు ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025ను ప్రవేశపెట్టింది. బీజేపీ స్టేట్ చీఫ్ నియామకం ఎప్పుడో? డిసెంబర్ నుంచి వాయిదాలు వేస్తున్న హైకమాండ్. సంక్రాంతి లోపే అంటూ గతంలో లీకులు. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి కావడంతో మళ్ళీ పార్టీలో చర్చ. భారతీయ జనతా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ నియామకంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. 2-3 నెలల నుంచి త్వరలో అంటూనే పార్టీ హైకమాండ్ కాలయాపన చేస్తున్నది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అంటూ కొంతకాలం, ఆ తర్వాత రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు అంటూ మరికొంతకాలం వాయిదా వేస్తూ వచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పూర్తి కావడంతో మళ్ళీ స్టేట్ ప్రెసిడెంట్ నియామకంపై ఆ పార్టీలో చర్చ మొదలైంది. అయోమయంలో కార్యకర్తలు. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావుతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరు కూడా వినిపిస్తున్నది. మహిళా కోటాలో ఎంపీ డీకే అరుణ రేసులో ఉన్నారు. ఈ క్రమంలో హైకమాండ్ ఎవరి పేరును ప్రకటిస్తుందనే ఉత్కంఠ నేతల, కార్యకర్తల్లో మొదలైంది. అయితే
ప్రస్తుతం బీజేపీ బీసీ నినాదాన్ని ఎత్తుకోవడం, ప్రస్తుతం శాసనసభాపక్ష నేత రెడ్డి కులానికి చెందిన వ్యక్తి ఉండడంతో బీసీనే నియమిస్తారని పార్టీ సీనియర్ నేతలు చెప్తున్నారు. మరోపక్క రాష్ట్ర ముఖ్య నేతల అభిప్రాయాలను జాతీయ నాయకత్వం సేకరించింది. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్త అధ్యక్షుడి నియామకం చేయనున్నట్లు నేతలు చెప్తున్నారు. మరో హెడ్లైన్ చూడొచ్చు. బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ బెట్టింగ్ ప్రమోట్ చేశారు. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో అడ్వకేట్ ఫిర్యాదు. ఓ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారంటూ సినీ నటులు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్లపై అడ్వకేట్ ఇమ్మనేని రామారావు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేశారు. ఇదివరకే దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య, నాగల్ల, యాంకర్ శ్యామల, శ్రీముఖి, విష్ణుప్రియ, బిగ్ బాస్ పార్టిసిపెంట్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై బెట్టింగ్ ప్రమోట్ చేశారంటూ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్పై కూడా ఫిర్యాదు వచ్చింది. ఈ అగ్రనటుల ప్రమోషన్ వల్ల వారిని అభిమానించే చాలామంది డబ్బులు నష్టపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో హెడ్లైన్ చూడొచ్చు. నేడు నటి శ్యామల విచారణ. రేపు రీతు చౌదరి, విష్ణుప్రియను మళ్లీ విచారించనున్న పోలీసులు. జాడలేని హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్. బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన 11 మంది విచారణ కొనసాగుతున్నది. ఆదివారం వరకు టేస్టీ తేజ, విష్ణుప్రియ, రీతు చౌదరిని విచారించగా సోమవారం నటి, యాంకర్ శ్యామల స్టేషన్లో అధికారుల ఎదుట హాజరు కానున్నారు. ఇప్పటికే విచారణకు హాజరైన విష్ణుప్రియ, రీతు చౌదరి ఈ నెల 25న మళ్లీ ఎంక్వైరీకి రానున్నారు. యాంకర్ శ్యామల తనపై ఉన్న ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా ఆమెను అరెస్టు చేయకూడదని పోలీసులకు, విచారణకు సహకరించాలని శ్యామలకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆమె సోమవారం విచారణకు హాజరు కానున్నారు. వీరితో పాటు సన్నీ, అజయ్, సుధీర్ ఎప్పుడైనా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్ ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదని సమాచారం. మరో హెడ్లైన్ చూడొచ్చు. జోరుగా ఐపీఎల్ బెట్టింగ్ దందా. సోషల్ మీడియాలో లింకులు, పంటర్ల రిజిస్ట్రేషన్లు. గోవా, ముంబైలో మెయిన్ బుకీలు, సిటీలో సబ్ బుకీలు, పంటర్లు. ప్రతి మ్యాచ్కు కోడ్, ఐడి, పాస్వర్డ్తో బెట్టింగ్ ఎంట్రీ. హవాలా, క్రిప్టో రూపంలో దేశం దాటుతున్న బెట్టింగ్ సొమ్ము. 108 బెట్టింగ్ సైట్లను బ్లాక్ చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో. ఐపీఎల్ టార్గెట్గా హైదరాబాద్లో క్రికెట్ బెట్టింగ్ దందా మళ్ళీ షురూ అయింది. సిటీలోని దాదాపు 18 బెట్టింగ్ ముఠాలు ఈ ఆన్లైన్లో దందా నడుపుతున్నాయి. ఐపీఎల్ సెషన్ ముగిసేలోగా వేల కోట్ల రూపాయలు దండుకునేందుకు ఎత్తులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. గతంలో బెట్టింగ్ కేసులో అరెస్ట్ అయిన నిర్వాహకులు, పంటర్ల, బెట్టింగ్ కాసేవారిపై పోలీసులు నిఘా పెట్టారు. యాప్స్ డెవలపర్లు, నిర్వాహకులను గుర్తించాం. బెట్టింగ్లో మాయలో పడి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పంజాగుట్టలో నమోదైన యూట్యూబర్ల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో కీలక ఆధారాలు సేకరించాం. ఈ యాప్స్ డెవలపర్లు, నిర్వాహకులను గుర్తించాం. దీంతో పాటు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్పై పటిష్ట నిఘా పెట్టాం. బెట్టింగ్ల గురించి తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించండి అని విజయ్ కుమార్, డీసీపీ వెస్ట్ జోన్ హైదరాబాద్ నుంచి వెల్లడించారు. ఫుడ్ వాదు, గంజాయి ఇవ్వండి. జైల్లో మీరట్ మర్డర్ కేసు నిందితుల డిమాండ్. డ్రగ్స్కు బానిసలైనట్టు గుర్తించిన అధికారులు డీ అడిక్షన్ సెంటర్లో ఉంచి అబ్జర్వ్ చేస్తున్న డాక్టర్లు. మీరట్లో మర్చెంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ను దారుణంగా చంపేసిన ముస్కాన్ రస్తోగి, ఆమె లవర్ సాహిల్ శుక్లా గురించి షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం వాళ్ళిద్దరు మీరట్ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ముస్కాన్, సాహిల్ గంజాయి, డ్రగ్స్కు బానిసలైనట్టు సీనియర్ జైల్ సూపరింటెండెంట్ డాక్టర్ వీరేష్ రాజ్ శర్మ చెబుతున్నారు. తమకు ఫుడ్ వద్దని, గంజాయి, డ్రగ్స్ కావాలని అడుగుతున్నట్టు తెలిపారు. విత్ డ్రాయల్ సిమ్టమ్స్తో వింతగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. అత్యంత క్రూరంగా సౌరభ్ హత్య. సౌరభ్ రాజ్పుత్ పోస్ట్ మార్టం రిపోర్ట్ అతని భార్య ముస్కాన్ రస్తోగి, సాహిల్ శుక్లా అతన్ని ఎంత క్రూరంగా హత్య చేసిందో వెల్లడించింది. ముస్కాన్ మత్తు మందు కలిపిన ఫుడ్ పెట్టడంతో సౌరభ్ స్పృహ కోల్పోయాడు. తర్వాత సాహిల్, ముస్కాన్ కలిసి పదునైన కత్తితో అతని గుండెల్లో 3 సార్లు బలంగా పొడిచారు. ఆ తర్వాత అతన్ని ప్లాస్టిక్ డ్రమ్లో పెట్టేందుకు తల, చేతులు, ఇతర శరీర భాగాలను 15 ముక్కలుగా నరికారు. తర్వాత సిమెంట్ కలిపి అందులో పోసి మొత్తం సీల్ చేశారు. సీజన్లు ఒక నెల ముందుకు. జూన్లో వానాకాలం, డిసెంబర్లో యాసంగి. చెడగొట్టు, వడగండ్ల వర్షాల నుంచి నష్టాలను నివారించేందుకు సర్కార్ ప్లాన్. నెల ముందే సాగు షురు చేయాలంటున్న నిపుణులు. పంట నష్ట నివారణకు ముందస్తే మార్గమని సూచన. యాసంగి సీజన్లో వడగళ్ల వల్ల కలిగే నష్టాలను తప్పించేందుకు సీజన్లను కనీసం ఒక నెల ముందుకు జరపాలని సర్కార్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు ప్రభుత్వం ఇప్పటికీ ఆదేశాలను జారీ చేసింది. గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణ అధికారులు రైతులకు ఆ దిశగా అవగాహన కల్పించాలని సూచించింది. సాధారణంగా ఏటా వానాకాలం సీజన్లో వరి నాట్లు జూలైలో ప్రారంభించి సెప్టెంబర్ వరకు వేస్తారు. దీంతో వానాకాలం కోతలు ఆలస్యమై యాసంగిపై ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో యాసంగి కోతలు మే నెల వరకు జరుగుతున్నాయి. దీంతో మార్చి, ఏప్రిల్లో సరిగ్గా వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో వడగండ్లు పడి తీవ్ర నష్టం జరుగుతున్నది.
చెడుగొట్టు వానలకు 11,000 ఎకరాల్లో పంట నష్టం. రాష్ట్రంలో శుక్ర శనివారాల్లో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల గాలి వానల బీభత్సానికి 11,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. పంట నష్టంపై గ్రామాల వారీగా సర్వే చేసి నివేదిక సమర్పించాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం 13 జిల్లాల్లో 11,000 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనాలో తేలింది. మొక్కజొన్న, వరి, మామిడికాయలు నేలరాలాయి. అలాగే కూరగాయల పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా నిజామాబాద్, కామారెడ్డి, ఆసిఫాబాద్, కరీంనగర్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్లో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సాయి కుమార్కు కుమ్రం భీమ్ జాతీయ అవార్డు. సినీ నటుడు, డైలాగ్ కింగ్ సాయి కుమార్కు కుమ్రం భీమ్ జాతీయ పురస్కారం వరించింది. దర్శక నిర్మాత నాగబాల సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్లోని ప్రేమల గార్డెన్లో ఈ అవార్డు ప్రదానోత్సవం ఆదివారం జరిగింది. పెండింగ్ బిల్లుల మంజూరుకు త్వరలో మెరుపు ధర్నా. ఎస్జిటియు రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి. రాష్ట్రంలో టీచర్లకు పెండింగ్లో ఉన్న డిఏలు, ఇతర పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, లేకపోతే త్వరలోనే ఇందిరా పార్క్ వద్ద మెరుపు ధర్నా నిర్వహించనున్నట్టు ఎస్జిటియు రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి చెప్పారు. ఇవి ఈరోజు వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్.